ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి సోషల్ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాము. టెట్ అండ్ డిఎస్సి అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూజ్ అయ్యే విధంగా లాస్ట్ వీడియోలో 15 క్వశ్చన్ వరకు తెలుసుకున్నాము. ఒకవేళ ఆ వీడియో చూడకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడగలరు. 16 క్వశ్చన్ వచ్చేసి న్యాయమూర్తుల తొలగింపు తీర్మానాన్ని సభ అధ్యక్షులు ఆమోదించి విచారణ కమిటీకి ఆదేశిస్తారు. ఈ కమిటీలో ఎంతమంది ఉంటారు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ 3 మెంబర్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వానిలో సరైనవి గుర్తించండి. ఆప్షన్ 1 సుప్రీంకోర్టు రాజ్యాంగానికి సంరక్షణకర్తగా పనిచేస్తుంది. ఆప్షన్ 2 ప్రజలు కానీ ప్రభుత్వం కానీ పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే సుప్రీంకోర్టు సంరక్షిస్తుంది. ఆప్షన్ 3 ఏ మరియు బి. ఆప్షన్ 4 పై ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు అధికార పరిధి విస్తరింపజేసే అధికారం. ఆప్షన్ 1 రాష్ట్రపతి. ఆప్షన్ 2 రాజ్యసభ. ఆప్షన్ 3 పార్లమెంట్. ఆప్షన్ 4 కొలీజియం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ పార్లమెంట్. నెక్స్ట్ క్వశ్చన్ కోర్టు తనకు తాను స్వతహాగా కేసులన్నీ విచారించడాన్ని ఏమని అంటారు? ఆప్షన్ 1 అమికస్ క్యూరీ. ఆప్షన్ 2 కోర్ట్ ఆఫ్ రికార్డ్. ఆప్షన్ 3 పీల్. ఆప్షన్ 4 సుమోటో కేస్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ సుమోటో కేస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఆప్షన్ 1 జెనీవా. ఆప్షన్ 2 వాషింగ్టన్. ఆప్షన్ 3 రోమ్. ఆప్షన్ 4 దిహేగ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కేరళ రాష్ట్ర మంత్రిగా పనిచేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకమైన ఏకైక వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 సుభాష్ రెడ్డి. ఆప్షన్ 2 విఆర్ కృష్ణ అయ్యర్. ఆప్షన్ 3 కేజీ బాలకృష్ణన్. ఆప్షన్ 4 భగవతి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ విఆర్ కృష్ణ అయ్యర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సుప్రీంకోర్టుకు తపాలా శాఖ ప్రత్యేక పిన్ కోడ్ను ఏ సంవత్సరం కేటాయించింది? ఆప్షన్ 1 2013. ఆప్షన్ 2 2015. ఆప్షన్ 3 2005. ఆప్షన్ 4 2021. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ 2013. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకమైన జేకే మహేశ్వరి ఏ రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు? ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ 2 తెలంగాణ. ఆప్షన్ 3 గుజరాత్. ఆప్షన్ 4 కర్ణాటక. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల కాలంలో సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా నియామకమైన హిమ కోహ్లీ ఏ రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు? ఆప్షన్ 1 సిక్కిం. ఆప్షన్ 2 తెలంగాణ. ఆప్షన్ 3 గుజరాత్. ఆప్షన్ 4 కర్ణాటక. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల కాలంలో సుప్రీంకోర్టుకు నియామకమైన 9 మంది న్యాయమూర్తులలో ఎంతమందికి 2027లో ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం కలదు? ఆప్షన్ 1 1. ఆప్షన్ 2 2. ఆప్షన్ 3 3. ఆప్షన్ 4 4. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన తెలుగువారు? ఆప్షన్ 1 1. ఆప్షన్ 2 3. ఆప్షన్ 3 4. ఆప్షన్ 4 2. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ డివై చంద్రచూడ్ సుప్రీంకోర్టుకు ఎన్నవ ప్రధాన న్యాయమూర్తి? ఆప్షన్ 1 50, ఆప్షన్ 2 49, ఆప్షన్ 3 48, ఆప్షన్ 4 47. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ తర్వాత రాష్ట్రపతిగా పోటీ చేసి ఓడిపోయిన వారు? ఆప్షన్ 1 కోకా సుబ్బారావు, ఆప్షన్ 2 హిదాయతుల్లా, ఆప్షన్ 3 గజేంద్ర గడ్కర్, ఆప్షన్ 4 ఎస్ఎం సిక్రీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన రెండవ తెలుగువారు ఎవరు? ఆప్షన్ 1 లావు నాగేశ్వరరావు, ఆప్షన్ 2 కోకా సుబ్బారావు, ఆప్షన్ 3 సుభాష్ రెడ్డి, ఆప్షన్ 4 ఎస్వి రమణ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ 1 రాజ్యాంగ సవరణను విచారించే అధికారం హైకోర్టుకు లేదు. ఆప్షన్ 2 రాజ్యాంగ సవరణలకు విచారించే అధికారం సుప్రీంకోర్టుకు కలదు. ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు అప్పీళ్లను విచారించే అధికారం కలదు. అయితే హైకోర్టు అనుమతి అవసరం. ఒకవేళ హైకోర్టు అనుమతి నిరాకరిస్తే ఏ నిబంధన ప్రకారం ప్రత్యేక అనుమతి వివాదాల రూపంలో అప్పీళ్లను స్వీకరిస్తుంది? ఆప్షన్ 1 131, ఆప్షన్ 2 142, ఆప్షన్ 3 136, ఆప్షన్ 4 322. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ 136. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో 132వ నిబంధన దీనిని తెలియజేస్తుంది? ఆప్షన్ 1 రాజ్యాంగపరమైన వివాదాలు, ఆప్షన్ 2 క్రిమినల్ వివాదాలు, ఆప్షన్ 3 సివిల్ వివాదాలు, ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పటి వరకు అభిశంసన తీర్మానం ద్వారా ఎంతమంది న్యాయమూర్తులు తొలగించబడ్డారు? ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 1, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 తొలగించబడలేదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ న్యాయమూర్తుల తొలగింపు తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే ఎంతమంది సభ్యుల మద్దతు ఉండాలి? ఆప్షన్ 1 50, ఆప్షన్ 2 100, ఆప్షన్ 3 10, ఆప్షన్ 4 20. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 121వ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఆప్షన్ 1 31/12/2014, ఆప్షన్ 2 13/4/2015, ఆప్షన్ 3 8/12/2014, ఆప్షన్ 4 10/13/2014. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ న్యాయమూర్తుల నియామకం విషయంలో ప్రధాన న్యాయమూర్తి సలహాను రాష్ట్రపతి పాటించవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది? ఆప్షన్ 1 మొదటి జడ్జెస్ కేసు, ఆప్షన్ 2 రెండవ జడ్జెస్ కేసు, ఆప్షన్ 3 మూడవ జడ్జెస్ కేసు, ఆప్షన్ 4 ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ న్యాయ నియామకాల కమిషన్లో ఎంతమంది ఉండేవారు? ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 10. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆప్షన్ 1 13/4/2015, ఆప్షన్ 2 8/12/2014, ఆప్షన్ 3 10/13/2014, ఆప్షన్ 4
13/12/2015. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ 13/4/2015. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయమూర్తుల సంఖ్యను చివరిసారిగా 31 నుంచి 34కు ఏ సంవత్సరంలో పెంచారు? ఆప్షన్ 1 2021, ఆప్షన్ 2 2019, ఆప్షన్ 3 2009, ఆప్షన్ 4 2018. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయవాదిగా పనిచేసి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన తొలివారు? ఆప్షన్ 1 కులదీప్ సింగ్, ఆప్షన్ 2 సంతోష్ హెగ్డే, ఆప్షన్ 3 ఎస్ఎన్ సిక్రీ, ఆప్షన్ 4 ఎవరు కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫెడరల్ కోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు? ఆప్షన్ 1 ఎస్ వరదాచారి, ఆప్షన్ 2 మౌరిస్ గ్వాయర్, ఆప్షన్ 3 లెమియోస్టార్, ఆప్షన్ 4 పైవారు ఎవరు కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. క్వశ్చన్ వచ్చేసి, ఫెడరల్ కోర్టు ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? ఆప్షన్ 1 1726, ఆప్షన్ 2 1935, ఆప్షన్ 3 1937, ఆప్షన్ 4 1950. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫెడరల్ కోర్టు చివరి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆప్షన్ 1 ప్యాట్రిక్ స్పెన్స్, ఆప్షన్ 2 వరదాచారి అయ్యర్, ఆప్షన్ 3 మౌరిస్ గ్వాయర్, ఆప్షన్ 4 హెచ్జే కానియా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ను చైర్మన్గా వ్యవహరించింది ఎవరు? ఆప్షన్ 1 న్యాయశాఖ మంత్రి, ఆప్షన్ 2 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ 3 రాష్ట్రపతి, ఆప్షన్ 4 ప్రధానమంత్రి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2002లో రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు ఎంతకు పెంచాలని సిఫార్సు చేసింది? ఆప్షన్ 1 68, ఆప్షన్ 2 70, ఆప్షన్ 3 66, ఆప్షన్ 4 67. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైనది గుర్తించండి. ఆప్షన్ 1 ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తుల నెలసరి జీతం ఇక్కడ 2,80,000. ఆప్షన్ 2 పదవీ విరమణ కాలంలో వీరి జీతభత్యాలు తగ్గించరాదు. ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తుల పదవీ కాలం? ఆప్షన్ 1 9 సంవత్సరాలు, ఆప్షన్ 2 10 సంవత్సరాలు, ఆప్షన్ 3 5 సంవత్సరాలు, ఆప్షన్ 4 6 సంవత్సరాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ 9 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద వాటిలో న్యాయ సమీక్షకు అవకాశం లేని అంశాలను గుర్తించండి. ఆప్షన్ 1 కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడం, ఆప్షన్ 2 2వ షెడ్యూల్లో పేర్కొన్న జీతభత్యాలు, ఆప్షన్ 3 పార్లమెంట్ కార్యక్రమాలు, ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయమూర్తులను తొలగించే అభిశంసన తీర్మానాన్ని ముందు ఏ భాషలో ప్రవేశపెట్టాలి? ఆప్షన్ 1 ఏ సభలో ప్రవేశపెట్టాలి? ఆప్షన్ 1 లోక్సభ, ఆప్షన్ 2 రాజ్యసభ, ఆప్షన్ 3 లోక్సభ లేదా రాజ్యసభ, ఆప్షన్ 4 పై ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారి నాన్నగారు అయిన వైవి చంద్రచూడ్ సుప్రీంకోర్టుకు ఎన్నవ ప్రధాన న్యాయమూర్తి? ఆప్షన్ 1 135, ఆప్షన్ 2 145, ఆప్షన్ 3 155, ఆప్షన్ 4
165. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు.